దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇప్పుడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘమంతటికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. సిలువ చాటున ప్రార్థనా మందిరమునందు ప్రతిష్ఠించబడిన వ్రత దినములలో మనోహరమైన పండుగలుగా ఆచరించబడుతున్న ఈ 40 రోజుల ఉపవాస దినములలో ఈ 27వ రోజు ఎస్తేరు గ్రంథ ధ్యానముల ద్వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలి అని ఆశపడుతున్న సంగతులను మనందరం కూడా శ్రద్ధగా వినడానికి ఇష్టపడతాం. అయితే అంతకంటే ముందు ఒనేసిముకు ప్రత్యేకమైన వందనాలు. కుమార్ ఆంటీకి, లిల్లీ పుష్పక్కకి, కరుణా సహోదరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు చెప్పగలుగుతారా? లేట్గా వచ్చినందుకు కాదు, చాలా రోజులు, చాలా నెలలే లోపల కుర్చీలు వేస్తానని మొదలు పెడితే ఆ లాస్ట్ 2 చైర్లు ఎవరైనా కూర్చుంటారా అని కావాలని ఆ ఆరెంజ్ కలర్లో ఉన్న చైర్లు తీసుకొచ్చి అక్కడే వేసేవాళ్ళు. నేను ఒక్కరు కూడా ఆ 2 చైర్ల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ మొన్నే అనుకుంటా మొట్టమొదటిసారి కుమార్ ఆంటీ, కరుణ ఇద్దరు 2 చైర్లో కూర్చున్నారు. ఈరోజు లిల్లీ పుష్ప అక్కడ చైర్లో కూర్చుంది. కుమార్ ఆంటీ పాపం వెళ్దాం అనుకున్నారు కానీ చిన్నపిల్లలు ఉందని ఆగిపోయి ముందుకు వచ్చి కూర్చున్నారు. అందుకోసం మీకు ప్రత్యేకమైన వందనాలు. ఎన్నో రోజులుగా చూస్తున్నాయి, ఎవరైనా 2 చైర్లో కూర్చుంటారా, ఆ ఖాళీగా భర్తీ చేస్తారా అని. బయటే కూర్చుంటారు కానీ, మెట్ల మీద కూర్చుంటారు కానీ లోపలికి రావడానికి మాత్రం ఎవరు ఇష్టపడతారు. ఒనేసిముకు ఎందుకయ్యా అంటే సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయు ఒకడు అన్న వర్తమానం మనం విన్నాం కదా చాలా రోజుల ముందు. ఎవడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవాడయ్యా అంటే సంఘం విషయమై భారం ఉన్నాడు. ఇన్ని రోజులు కూడా ఆ పైన ఉన్న గ్లాస్ పోడియం వాడి ఈ చిన్న పోడియం వాడడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందులో కూడా మళ్ళీ ఇక్కడ ఒక ఈ స్టీల్ది ఆ మైక్ పట్టుకునే హోల్డర్ అడ్డుగా ఉంది. ఎవరైనా తీస్తారేమో, ఎవరైనా దాన్ని పట్టించుకుంటారేమో అనుకుంటున్నా. సరే కాదు, ఎవరో దాన్ని కాస్త ముందుకు వచ్చారు. వీడియోలో కూడా ఈ పోడియం కదే అడ్డుగా కనపడుతుంది. సరే ఎవరైనా దాన్ని తీసుకుంటారేమో, ఎవరైనా దాన్ని తీస్తారేమో చూస్తూ ఉంటే పాప మరి నిన్నో మొన్న ఆ మనసు ఎందుకు వచ్చిందో కానీ ఒనేసిముకి ఆ మనసు వచ్చి దీన్ని చక్కగా టెస్టులతో ఎక్కువ తీసి పక్కన పెట్టాడు. అందుకే మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలని చెప్తున్నా. నా మాట అర్థమవుతుందా? అయితే ఎస్తేరు గ్రంథ ధ్యానముల ద్వారముగా ఈ రాత్రి ఆత్మదేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఆఖరి మాటలు. ఈ హామాను యూదులకు శత్రువు. ఎవరంట ఈ హామాను? యూదులకు శత్రువు. నేను మొన్నటి దినాన చెప్పిన విధంగానే దేవాది దేవుని నడిపింపు ప్రేరేపణను బట్టి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా చారిత్రక నేపథ్యము ఈ ఎస్తేరు గ్రంథానికి సంబంధించి ఆ రోజు మనం ధ్యానం చేస్తూనే ఈ గ్రంథం అంతా కూడా దేవుడు అన్న పదం కనపడకపోయినా లేదా అపవాది అన్న వాడి ప్రస్తావన తీయకపోయినా కూడా ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు మనము వారిద్దరి పేర్లు మనసులో పెట్టుకొని ధ్యానించాలి అని చెప్పబడిన రీతిగానే ఎప్పటి నుంచో వారు ప్రయత్నిస్తున్న రీతిగానే ఆయన ప్రజలను, ఆయన ప్రణాళికను జరగకుండా అడ్డుపడాలని, లేకుండా చేయాలని వాడు ఈ గ్రంథంలో కూడా ప్రయత్నించాడు. ఎప్పట్లాగే వాడు దీంట్లో కూడా విఫలమైపోయాడు అని చెప్పిన మాటలు మళ్ళీ మీకు గుర్తు చేయడం గల ఒక కారణం ఏంటంటే కనుక ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్న ఒక సంగతి ఏంటంటే కనుక దేవుని ప్రజలను లేకుండా చేయాలని, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము జరగకుండా ఆపాలి అని అపవాది ప్రయత్నించాడు. వాడు మన శత్రువు. అయితే వాడు ఓడిపోయాడు కదా. ఈ సంగతులు మనం మునుముందు రోజుల్లో ధ్యానం చేద్దాం, తెలుసుకుందాం. అయితే ఈ ఎస్తేరు గ్రంథ ధ్యానముల్లో కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ 2-3 రోజులు నిన్నటితో కలుపుకుంటే ఈ 2-3 రోజులు ఈ శత్రువు లేదా ఈ పోరాటము, ఈ యుద్ధము అన్న ఈ ప్రస్తావన మళ్ళీ తీయడానికి లేదా ఒక చిన్న ఒక శీర్షికలాగా మళ్ళీ దీని గురించి మనం ధ్యానం చేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే కనుక కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అవి ఏంటయ్యా అంటే కనుక ఒకసారి మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దామా ముందు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనందరికీ అది బాగా పరిచయం ఉన్న మాట. మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడనే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. అక్కడ విశ్వాసమునకు కర్త అన్న దగ్గర ఫుట్నోట్లో రాయబడిన మాట ఏంటి? ఎవరంట? ఆయన సేనాధిపతి. అంటే మనం ఎవరము? ఆయన చెప్పాలి. ఆయన సేనాధిపతి అయితే మనం ఎవరము? ఆయన సైన్యాన్ని కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 కూడా మనకు కనిపించే ఒక మాట ఏంటంటే కనుక, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని. ఏలైనగా మనం పోరాడేది శరీరులతో కాదు కానీ, రక్తమాంసములతో కాదు కానీ, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. సేనాధిపతి పోరాడుచున్నాము. మన దేవుణ్ణి గురించిన ఆ ప్రస్తావన వచ్చిన చాలా సందర్భాల్లో ఆయన తనను గురించి తాను చెప్పుకున్న ఒక మాటని తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవుడు ఎవరంట? సైన్యములకు అధిపతి. సైన్యమా సైన్యములా? ఒక సైన్యం పరలోకంలో ఉంది, మరొక సైన్యం ఎక్కడుంది? భూమి మీద. ఇక్కడే. అదేంటంట? సంఘము. 400 ఏండ్లు ఆ కఠిన దాస్యపు కాడి క్రింద నలిగిపోయిన ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తును దాటి కనాను వైపుగా ప్రయాణాన్ని మొదలు పెట్టారో, దేవాది దేవుడు వారితో మాట్లాడిన ఒక మాట ఏంటో తెలుసా? వారిని ఎలా బయలుదేరమన్నాడు తెలుసా? యుద్ధ సన్నద్ధులై వారిని బయలుదేరమన్నాడు. అంత మాత్రమే కాదు, మనం మొన్న కూడా మాట్లాడుకుంటూ ఆ ధ్యానించిన ఆ సంగతిలో కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక లెక్క తీశారు, యోర్దాను దగ్గర మరొక లెక్కలు తీశారని మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ మనకు కనిపించే ఒక మాట ఏంటో తెలుసా? 20 సంవత్సరాలు పైబడి యెహోవా సేనగా బయలుదేరగలిగిన వారి సంఖ్య అన్న మాట రాయబడి ఉంది. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అంత మాత్రమే కాదు, ఇంకా మనం లేఖనాలను చూస్తూ వెళితే కనుక మనకి చాలా సంగతులు కనపడతాయి. కీర్తన గ్రంథం 144 కీర్తన మొదటి వచనములు కూడా, కీర్తన గ్రంథం 144 కీర్తన మొదటి వచనము, నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అసలు ఈ మాటలన్నీ మీకు చెప్పడానికి, వచనాలన్నీ మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే, ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏందయ్యా అంటే కనుక, మనము దేవుని సైన్యము. మనము యుద్ధ భూమిలో, కథన రంగములో ఉన్నాము. ఈ పోరాటాలు, ఈ ప్రతికూలతలు మనకి కొత్త ఏమీ కాదు. మాట అర్థమవుతుందా? మనం ఎవరమంట? సైనికులము. సైనికుడు ఎప్పుడు కూడా పోరాడడానికి, యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా భయపడ్డు, ఎప్పుడు కూడా ఆలోచించడు. పోరాటాలు అన్నది మన జీవితంలో సర్వసాధారణమైన మామూలు విషయము. ఈరోజే అనుకుంటా, లేదా నిన్న ఒక వార్త చూశాను. అదేంటయ్యా అంటే కనుక, భారతదేశంలో ఆర్మీలో పనిచేస్తున్న ఒక సైన్యాధ్యక్షుడు లేదా ఒక మంచి ఆఫీసర్, ఒక సైన్యానికి ఒక అధికారిగా ఉన్న వ్యక్తి, సైన్యాధికారి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే కనుక, ఆ వ్యక్తి పేరు శామ్యూల్ కమనేషన్. ఆ వ్యక్తి పేరు. ఈ శామ్యూల్ కమనేషన్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే కనుక, ఈ దేశపు గుట్టు వేరే వాడికి చెప్పినందుకు కాదు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? బాధ్యతారహితంగా ప్రవర్తించి ఇంకేదేదో లంచాలు తీసుకోను, ఇంకేదో అన్యాయం చేసినందుకు కాదు. ఈ శామ్యూల్ కమనేషన్ అనే ఈ ఆర్మీ ఆఫీసర్, ఈ సైన్యాధికారి తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ఎందుకయ్యా అంటే కనుక, ఎందుకు తెలుసా? అతడు ఒక క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు, నేను నా దేవుని మాటను లేదా నా దేవుని వాక్యాన్ని మీరి నేను ప్రవర్తించను. ఆర్మీలో జరిగే ఆ ఇతర మతాలకు సంబంధించిన, ఆ విశ్వాస సంబంధించిన ఆ కార్యాలకు లేదా ఆ ప్రదేశాలకు నేను పోను, నేను రాను, ఆ పూజల్లో నేను జోక్యం చేసుకోను అన్న ఒక మాట ఈ వ్యక్తి చెప్పినందుకు అతడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నా మాట మీకు అర్థమవుతుందా? దీన్ని సవాలు చేస్తూ అతడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది సరైన పని అని చెప్పిన హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేశాడు. ఆ రీసెంట్గా అనుకుంటా 2-3 రోజుల క్రితం అనుకుంటా సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. మంచిదే, అది సరైన పని, ఈ వ్యక్తి తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవడము.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకని ఈ వ్యక్తిని గురించిన ప్రస్తావన మేము ముందుకు తీశానంటే కనుక, నాకు ఈ వ్యక్తిని గురించి వినగానే నాకు హామానే గుర్తొచ్చాడు. అర్థమవుతుందా? మనం విన్న వాక్యం ఏంటంట, సకల జనుల విధులకు వేరుగా ఈ ప్రజల ఈ జాతి వారి విధులు ఉన్నాయి కాబట్టి హామాన్ ఏమనుకున్నాడంట, రాజుతో చెప్పించి అసలు వీళ్ళనే లేకుండా చేద్దామని అనుకున్నాడంట. పాపం చాలా మంది కూడా అర్థం కాని ఒక పరిస్థితి, ఎందుకురా మేము వస్తున్నాం కదా, మేము నిలబడుతున్నాం కదా, మేము మీరు పెట్టి తింటున్నాం కదా, మేము మీరు చేయమని చేస్తున్నాం కదా, మీరెందుకు మా తింటలేదు, మీరెందుకు మా దగ్గరికి రావట్లేదు, మీరెందుకు మేము చెప్పమన్న ఈ మాట చెప్పలేకపోతున్నారు, మీరెందుకు మా దేవి దేవతలకు దండాలు పెట్టట్లేదు అన్న మాట పాపం చాలా మందికి అర్థం కాని ఒక విషయంగా ఉండిపోతుంది. అయితే పాపం వాళ్ళకి అర్థం కావాల్సిన ఒక సంగతి ఒక విషయం ఏంటంటే కనుక, వాళ్ళు ఎవరిని దేవి దేవతలకు కొలుస్తున్నారో, లేదా వారు ప్రామాణికంగా ఏ గ్రంథాలను అయితే చదువుతున్నారో ఉంచుకున్నారో ఆ గ్రంథములలో బహుశా ఆ మాట రాయబడి ఉండలేదేమో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న మాట వారి ప్రామాణిక గ్రంథాల్లో కనబడకపోవచ్చు. వారు దేవి దేవతలుగా కొలుస్తున్న వారు నన్ను తప్ప ఇంకెవరిని కొలవద్దు, ఎట్టి పరిస్థితుల్లో విగ్రహముల జోలికి పోవద్దు అన్న సంగతి వారికి చెప్పలేదు కనుక వారు ఏం చేస్తున్నారు, అందరూ సమానమే, అందరితో పాటు కూడా మాకు ఈయన అని వారు అనుకోగలుగుతున్నారు. కానీ మా దేవుడు మాకు ఖచ్చితంగా చెప్పిన ఒక విషయం ఏంటంటే కనుక, ఆయన తప్ప మాకు వేరొక దేవుడు ఉండకూడదని, విగ్రహముల జోలికి పోకూడదని, విగ్రహార్పితములు తినకూడదని, ఇలా ఎన్నో నియమావళులు, ఇలా ఎన్నో కట్టడలు, క్రమశిక్షణ దేవుడు మాకు నేర్పించాడు. కాబట్టి మేము ఎన్ని రోజులైనా, మేము మీరు ఎంత అడిగినా ఇలా వేరుగా ఉండడానికే, ఇలా ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి, ఇలా ఇరుకులో ఎగరడానికే, ఈ బండ సందులో ఉండడానికే మేము ఇష్టపడతాం. దానికి కారణం ఏంటంటే మీరంటే ప్రేమ లేక కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించిన దానికన్నా ఎక్కువగా కూడా మేమే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. క్రీస్తు మా దేవుడు మాకు చెప్పిన ఒక ఆజ్ఞది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను నా దేవుడిని ప్రేమిస్తున్నానా లేదా అన్నది ఎలాగా కన్ఫర్మ్ చేయబడుతుందంటే కనుక, నేను ఈ రెండు ఆజ్ఞలను, నీ దేవుడిని యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ రెండు ఆజ్ఞలను నేను పాటించినప్పుడే నా దేవుడు చెప్పిన రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ బహుశా నువ్వు అనుకున్న రీతిలో, నువ్వు అడిగినట్లుగా, నువ్వు తిన్నమని తింటేనో, నువ్వు రమ్మన్న చోటికి వస్తేనో, నువ్వు దండం పెట్టమని చెప్పిన దానికి దండం పెడితేనో అది వచ్చేది కాదు, లేదా నీకు అర్థమయ్యేది కాదు. ప్రాణాలు పెట్టడానికి కూడా, ప్రాణాలు తెగించి దేశం కోసం కానీ మీకోసం కానీ నిలబడడానికి కూడా ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తూనే ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా ఎందుకు క్రైస్తవ్యం అపార్థం అవుతుందంటే కనుక, మేము ఎంత ప్రేమించి ఎన్ని త్యాగాలు చేసి, మిషనరీలు కూడా చక్కగా వచ్చి ఎన్ని ఆ సేవా విషయాలు, ఆ విధానాలు, అంటే హాస్పిటల్ కట్టడం కానీ, బ్యాంకులు పడడం కానీ, బడికి పంపించడం కానీ, ఇలా పలు రకాలైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని వీళ్ళు మనసులో పెట్టుకోకుండా కేవలం ఈ ఒక్కదాని మీద వారు మనసు పడ్డానికి గల కారణం ఏందయ్యా అంటే కనుక, వాళ్ళకి ఈ ప్రేమ ఏంటో అర్థం కావట్లా, ప్రేమ వాళ్ళకి అపార్థం అవుతుంది. అదే రీతిగా ఈ ఆర్మీ ఆఫీసర్ని కూడా, ఈ ఆర్మీ ఆఫీసర్ దేశం కోసం నిలబడలేదా? ఈ ఆర్మీ ఆఫీసర్ దేశం కోసం తన కుటుంబాన్ని వదిలేసి ఆ సరిహద్దులో గస్తీ గాయట్లేదా? ఈ ఆర్మీ ఆఫీసర్ అందరి వలె, అందరి సైనికుల వలె లేడా అంటే ఉన్నాడు. కానీ ఈ ఒక్క విషయం వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటూ ఉన్నారు. అదే రీతిగా హామాను కూడా ఏం చూసి ఉండాల్సింది? హామాను కూడా ఈ మొర్దుకే క్యారెక్టర్ అలాంటిది. ఈ మొర్దుకే రాజు కానీ రాజ్యానికి కానీ ఏదైనా ఆపద వస్తే, లేదా నేనే తన పైన అధికారిని కదా, నాకేదైనా ఇబ్బంది వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాడు? కష్టంలో తోడుంటాడా? కష్టం వస్తే వదిలేసి పారిపోతాడా? ప్రాణం పెట్టిన రాజ్యాన్ని కాపాడగలుగుతాడా? ఇలాంటి విషయాలు ఏమైనా తనలో ఉన్నాయా లేదా అని చూడటం మానేసి కేవలం ఒక్కదాని మీదే వీరి ఆచారాలు, వీరి సాంప్రదాయాలు, వీరి పద్ధతులు, వీరి మాటలు మాకు వేరుగా ఉన్నాయి, మాకు వేరుగా ఉన్నాయి, మాకు వేరుగా ఉన్నాయని చెప్పని వాటిని మా చేత చేయించే ప్రయత్నం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ్యం దానికి ఎదురు నిలబడుతూనే ఉంది. దానికోసం నష్టపోవడానికైనా, దానికోసం కోల్పోవడానికైనా, దానికోసం ఉద్యోగం కాదు, ఆస్తులు కాదు, ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కానీ క్రైస్తవం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇది మాకు కొత్తేం కాదు అని చెప్పే ప్రయత్నం ఈ మాటలు. అర్థమవుతుందా? ఫరో లాంటి వాళ్ళని, హేరోదు లాంటి వాళ్ళని, నెబుకద్నెజరు లాంటి వాళ్ళని, ఆహాబు లాంటి వాళ్ళని, యెజబెల్ లాంటి వాళ్ళని ఎంత
ఎంతో మందిని క్రైస్తవ సమాజం ఇప్పటి వరకు చూసింది, ఇక ముందు చూడడానికి కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇదే రోజు ఇంకో వార్త కూడా చూశారు. ఒరిస్సాకి సంబంధించిన ఒక యువతి, ఇప్పుడు ఆమెకి 21 సంవత్సరాల వయసు. ఇంచుమించుగా 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమెను ఒక అనాథ శరణాలయంలో నుంచి ఈ భారతదేశానికి సంబంధించిన ఒక స్త్రీ, అయితే ఆమె అమెరికా వెళ్ళి స్థిరపడిపోయింది. ఆమె మూలాలు భారతదేశానివే, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళి స్థిరపడింది? అమెరికాకి వెళ్ళి స్థిరపడిపోయింది. ఆమె ఏం చేసింది? ఒక చైల్డ్ కేర్ సెంటర్లో నుంచి ఒక 14 సంవత్సరాల యువతిని దత్తత తీసుకుంది. ఈమెకి ఎవరూ లేరు కదా, ఈమెకు ఒక జీవితాన్ని ఇద్దాము, ఈమెను పెంచి పోషిద్దాము. విశేషం ఏంటంటే ఆమె ఒక క్రైస్తవురాలు. క్రీస్తు ప్రేమను ఈ అనాథకి ఏం చేద్దాము, చూపిద్దాము అని 14 సంవత్సరాల వయసులో ఆ చిన్న బిడ్డను దత్తత తీసుకొని ఆ దేశానికి వెళ్ళిపోయింది. అయితే ఆమెకు 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె ఒరిస్సాకి సంబంధించినది, అంటే ఒరిస్సా ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి సంబంధించినది ఆ యువతి. ఆమె అక్కడ అమెరికాలో ఉండే ఒక వీడియోని విడుదల చేసింది. ఒరిస్సా సీఎంని బ్రతిమాలతా, ఇక్కడ నన్ను ఎవరైతే దత్తత తీసుకుని పోయిందో, ఇక్కడ ఎవరైతే నాకు తల్లి అని చెప్తుందో ఆమె నన్ను మతం మారమని బలవంతపడుతుంది, ఆమె నన్ను క్రైస్తవ్యాన్ని స్వీకరించాలని రోజు కొడుతుంది. ఈ చిత్రహింసలు నేను భరించలేకపోతానని ఏడుస్తూ సీఎం గారు నన్ను మీరు కాపాడాలి అని ఏడుస్తూ ఒక వీడియో వదిలింది. ఆమె ఎప్పుడైతే ఆ వీడియో పెట్టిందో మన దేశం రంగంలోనికి దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన అధికారులు, ఆ ఎంబసీకి సంబంధించిన వాళ్ళు, ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన మినిస్టర్, వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇలాగా మా దేశపు లేదా మా రాష్ట్రపు యువతిని నువ్వు ఇలాగ టార్చర్ చేస్తావా, మతం మారమంటావా అని చెప్పని అక్కడ ఆ ఎంబసీ వాళ్ళు జోక్యం చేసుకోవడాన్ని బట్టి ఆమె అమెరికా దేశంలో ఎక్కడికి వెళ్ళింది? జైలుకి వెళ్ళింది. ఈ 21 సంవత్సరాల యువతి ఎప్పుడైతే భారతదేశంలో అడుగుపెట్టిందో అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చెప్పిందంతా అబద్ధం. నేను ఇక్కడ 14 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను ఒక అబ్బాయిని, లేదా ఒక అబ్బాయి అంటే నాకు పరిచయం, నాకు వయసు వచ్చిన తరువాత నాకు ఆ అబ్బాయి ఫేస్బుక్లోనే ఎక్కడో పరిచయం అయ్యాడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, నేను అబ్బాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అన్న ఒక ఆలోచనతో మా అమ్మ నన్ను ఎంతటిగా పంపేది కాబట్టి నేను ఇలాంటి ఒక తప్పైన నిన్న అమ్మ మీద వేశాను, నేను అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆ అమెరికా వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఆమెను ఏం చేయాలి? వదిలేయాలి. ఆమె మంచిది, ఏ రోజు నన్ను మతం మారమని చెప్పలేదు, ఆమె నన్ను మంచిగానే పెంచింది, నేనే అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమను కనపరచినందుకు ఆమె ఏం చేసింది? జైలుకి పోవాల్సి వచ్చింది, చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది. తప్పు చేసి కాదు, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అనుకోబాకండి. ఇక్కడ స్వరూప అంటున్నారు కదా, స్వరూప ఆంటీకి బంధువులు దివాకర్ అంటున్నారు కదా, దివాకర్ అంటులు కూడా దగ్గర ఇంచుమించు ఇలాంటిగా ఒక కేసునే ఫేస్ చేస్తున్నారు. ఆయన ఏ తప్పు చేయాల, ఆయన ఏ రోజు కూడా ఒక ఉద్యోగంలో లంచం తీసుకోలేదు, లేదంటే ట్రాన్స్ఫర్ల కోసమో ఇంకో దానికోసమో డబ్బులు పెట్టే మనస్తత్వం కాదు. కానీ ఇలాగ మతపరమైన విద్వేషాన్ని నా మీద చూపుతున్నాడు, నన్ను వేరే మతానికి సంబంధించిన వాడిని అని చెప్పిన ఈ పలానా ఈ డాక్టర్ గారు నన్ను కావాలని చిత్రహింసలు గురి చేస్తున్నానని ఆయన మీద కూడా కేసు పెట్టారు. తెలుసు అంకుల్, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తాను, దివాకర్ మన కీబోర్డ్ ఇచ్చారు. ఇది మాకు అలవాటైన పనే. క్రైస్తవ్యానికి పోరాటాలు, క్రైస్తవ్యానికి ప్రతికూల పరిస్థితులు చాలా అలవాటు, చాలా కామన్ అయిన విషయం. అందుకే ఈ 2-3 రోజులు కూడా ఈ శత్రువు లేదా ఈ పోరాటము అన్న ఈ విషయాల గురించి మాట్లాడాలి అన్న ఒక ఆలోచన దేవాది దేవుడు నా మనసులో ఉంచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూడగలిగితే కనుక, వారు రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోరులను మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు. భక్తులందరూ కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, ఈ హామాన్ లాంటి వాళ్ళు, ఈ పలు రకాలైన వ్యక్తుల లాంటి శత్రువులను ఎదుర్కొని జయించిన సందర్భాలు లేఖనాల్లో ఎన్నో ఉన్నాయి. విశ్వాసము ద్వారముగా వారు రాజ్యములను చెప్పాలి, వారు రాజ్యములను జయించారు. బహుశా క్రైస్తవునిగా ఉన్నందుకు, క్రైస్తవురాలిగా బ్రతుకుతున్నందుకు నీ జీవితంలో కూడా
కూడా ఇలాంటి ఒక ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తే, ఇలాంటి ఒక ప్రతికూల పరిస్థితులకు నువ్వు పోవాల్సి వస్తే, ఇలాంటి ఒక శత్రువు నీకు తయారవుతే ఏం చేయాలి, ఎలా గెలవాలి అన్న సంగతిని ఆత్మదేవుని సహాయంతో రాత్రి మనము తెలుసుకుందాం. నిన్నటి రోజున దైవజనులు వాక్యాన్ని చెప్తూ ఆయన ఒక వ్యక్తిని గురించి ప్రస్తావన తీశారు. తెలుసా ఆ వ్యక్తి ఎవరో? నాకు కాదు కదా, ఈ మామూలుగా ఈ బైబిల్కి బయట ఉన్న వ్యక్తి గురజాడ అప్పారావు. ఎవరు తెలుసా తల్లి? గురజాడ అప్పారావు తెలుసా? మార్కెట్లో షాప్ ఉంది కదా, గుడివాడ హనుమంతరావు మన పెద్ద తెలుసా? చిన్నబాబు నీకు తెలుసా? ఒక పద్యం ఉంది, ఆయన రాసి తెలియదు ఆ పద్యం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టోయి. ఆయన రాసిన పద్యం తెలుసు కానీ ఆయన పేరు తెలియదు, అంతేనా? మంచిది. ఈ మాట మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల విశ్వాసము ద్వారముగా వారు రాజ్యాలను జయించారు కదా. మరి రాజ్యములను జయించడం అంటే అక్కడున్న ఇల్లు, అక్కడున్న చెట్లు, అక్కడున్న వస్తువులా లేదా వ్యక్తులా? నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పిన ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఆ గేయం ద్వారా తెలియజేశాడు కదా. మనం ఈ మాటను గుర్తుపెట్టుకొని ఈ సంగతిని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. విశ్వాసము ద్వారముగా వారు రాజ్యములను జయించారు కదా. రాజ్యములు అంటే ఇల్లు, చెట్లు, వస్తువుల? రాజ్యము, దేశం అంటే వ్యక్తుల? విశ్వాసము ద్వారముగా వారు ఆ రాజ్యములోని వ్యక్తులను జయించారు అన్నదే ఆ మాటకు అర్థం, అంతేనా? సరే సరే, ఆ రాజ్యములోని ఆ వ్యక్తులతో కూడా భక్తులు పోట్లాడి పోరాడి వారిని గెలిచిన తీరు మళ్ళీ రెండు రకాలుగా ఉంది. అర్థమవుతుందా? విశ్వాసము ద్వారముగా రాజ్యములను జయించారు అంటే రాజ్యములోని వ్యక్తులను జయించారు. ఆ రాజ్యములోని వ్యక్తులతో కూడా భక్తులు పోరాడిన లేదా వారిని గెలుచుకున్న పద్ధతి, విధానము మళ్ళీ రెండు రకాలుగా ఉంది. అందులో వ్యత్యాసం ఉంది. కొన్ని సందర్భాల్లో భక్తులు తమ సొంత వారితో పోట్లాడవలసి లేదా పోరాడవలసి వచ్చింది. ఏంటంట? కొన్ని సందర్భాల్లో భక్తులు వారి సొంత వారితోనే, వారికి దగ్గరైన వారితోనే పోరాడవలసి వచ్చింది. వారికి పోరాటం ఎదురైంది. వాళ్ళతో వారు పోరాడి గెలిచిన పద్ధతి, విధానము ఒక రకంగా ఉంటే, శత్రువులతో, విరోధులతో ఆ పోరాటం ఎదురైనప్పుడు వాళ్ళతో పోరాడి వీరు వారిని గెలిచిన పద్ధతి, విధానం ఇంకో రకంగా ఉంది. వారి అయిన వారితో, వారి సొంత వారితో, వారి ఆప్తులతో భక్తులు పోరాడి వారిని గెలిచిన పద్ధతి ఏంటంటే, ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు ఏమైందంట? కలహం పుట్టింది. అసలు ఎవరి లోతు? తెరహుకు ఇద్దరు కుమారులు, అబ్రహాము, హారాను. ఈ హారాను కొడుకే ఈ లోతు. ఈ హారాన్ చనిపోతే తన సహోదరుని కొడుకును, తండ్రి లేడు, ఎవరు లేరు కదా అని చెప్పని అబ్రహాం ఏం చేశాడు? చేరదీశాడు, అప్పును చేర్చుకున్నాడు, పెంచుకున్నాడు, కొడుకులాగా చూసుకున్నాడు. రక్త సంబంధం కదా, బంధువు కదా. అయితే ఒకరోజు ఏమైందంటే కనుక ఈ లోతు బాగా పెరిగి పెద్దవాడైపోయాడు. అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించాడు. ఇప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు ఏమొచ్చిందంట? గొడవ. నిజానికి లోతు ఏం చేసి ఉండాల్సింది? తన పశువుల కాపరుని ఉద్యోగం నుంచి తీసేయాల్సింది. ఎందుకురా, ఆయన నా తండ్రి అంటాడు కదా, ఆయనతో గొడవ పడుతున్నావు, వాళ్ళతో విరోధం పెట్టుకున్నావు. లేదు, తప్పు వాళ్ళదేనే కానీ లోతు వచ్చి క్షమాపణ అడుగుండాల్సింది. ఏమనుకోదయ్యా, నువ్వు నా తండ్రి సమానుడు, మీరు తెలియక మాట్లాడారు, ఇంకోసారి ఇది జరగదని చెప్పాల్సింది. కానీ లోతు ఏం చేశాడు? నాకు అబ్రహాం వద్దు, అబ్రహాం సహవాసం వద్దు, నేను ఇంట్లో ఉండని చెప్పి ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోయాడంట. కంటికి పచ్చగా కనిపించింది కాబట్టి ఇది దేవుడి తోట అనుకుని సొదొమ గొమొరకి వెళ్ళి స్థిరపడ్డాడు, తెచ్చేసుకున్నాడు, గుడారం అక్కడ కట్టుకున్నాడు. ఏమైంది? కొన్ని రోజులకి అక్కడున్న ఈ సొదొమ రాజుతో యుద్ధం చేయాలని కొందరు రాజులు ఆ ఊరి మీదకి దండెత్తి వచ్చారంట. దండెత్తి వచ్చి ఆ రాజును ఓడించి ఆ రాజుని, ఆ రాజ్యంలో ఉన్న లేదా ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఉన్న ఆస్తిని, మనుషులను, దాసదాసులను, మందలను అన్నిటినీ చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారంట. వాళ్ళలో ఈ లోతు కూడా ఉన్నాడు, లోతు ఫ్యామిలీ కూడా ఉంది, లోతు ఆస్తి అంతా కూడా ఉంది, లోతు మందల కాపులు కూడా ఉన్నారు.
ఈ సంగతి తప్పించుకున్న వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ అబ్రాహాము దగ్గరకు చెప్పాడంట. ఏమని? అయ్యా అయ్యా, నువ్వు కొడుకులా సేర తీసి పెంచావే, ఈ లోతుని ఏం చేస్తున్నారు, పలానా వాళ్ళు సెరగొడి తీసుకుపోతున్నారయ్యా అని. అప్పుడు అబ్రాహాము ఏం చెప్పాలి? వాడికి తగిన శాస్త్రే జరిగింది. ఎందుకంటే వాడి స్థాయిలో ఉంది ఎవరి వల్ల? నేను పెంచడం వల్ల, నేను వాడి మీద జాలి చూపించడం వల్ల కదా. వాడికి ఇలానే జరగాలి, వాడు పోతే పోని, వాడు చస్తే కావాలి. ఇలాంటి మాట అబ్రాహాము ఏమన్నా మాట్లాడా? లేదు. వాడికి ఇదే గది సరైనది, వాడు ఇంకా నాశనం అయిపోవాలని శాపాలను పెట్టాడా? మరి నాకెందుకు నువ్వు చెప్తున్నావు? ఒకవేళ నా సహాయం కావాలంటే ఆ లోతు వచ్చి నా కాలు పట్టుకోలేదు, నాకు క్షమాపణలు చెప్పాలి, అప్పుడే నేను వస్తానని అబ్రాహాము అన్నాడా? మరి ఏం చేశాడు? ఆదికాండం 14వ అధ్యాయము 14-16 వచనాలు. ఆదికాండం 14-16 వచనాలు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 16 ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చును. ఎప్పుడైతే ఆ సంగతి విన్నాడో తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వేసుకొని వాళ్ళ మీద పోయాడు, యుద్ధం చేశాడు, వాళ్ళని ఓడించాడు. తన తమ్ముడిని, తన వారిని, తన ఆస్తిని, ఆ మందంతటిని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాముకి లోతుకి ఇద్దరికి గొడవలైనాయి కదా, అబ్రాహాముకి లోతుకి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి కదా. ఎవరు గెలిచారు? అబ్రాహాము గెలిచాడు. నా మాట అర్థమవుతుందా? గొడవలో గెలవలా, అతని మనస్సును, లోతుని అబ్రాహాము గెలుచుకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? భక్తులు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. రాజ్యములు అంటే వ్యక్తులు. ఆ రాజ్యములోని వ్యక్తుల్లో కూడా తమ వారితో వారు పోరాడి వారిని గెలిచిన పద్ధతి ఒకటి, విరోధులతో వారు పోట్లాడి వారిని గెలిచిన పద్ధతి ఒకటి. లోతును అబ్రాహాము ఎలా గెలుచుకున్నాడు చూసాం కదా. ఆ తర్వాత ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 33:3. తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడును. ఎవరు? యాకోబు 400 మందితో వస్తున్న తన అన్న అయిన ఏశావును చూసి ఏం చేస్తున్నాడంట? 7 సార్లు సాగిలా పడ్డాడు. అసలు నిజానికి మనం చూస్తే కనుక ఇద్దరిలో తప్పెవరిది? ఒక కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకుంది ఎవరు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ ఎవరి? యాకోబు. అవునా కదా? అయినా కానీ తప్పు లేకపోయినా కానీ ఇంకో మాట, మగసిరి కలిగిన వాడై దూతతో పోరాడి ఎవరు కదా, రాత్రంతా దూతతో పెనుగులాడాడు. మగసిరి కలిగిన వాడై నాతో పోరాడి గెలిచాడని దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి ఈ వ్యక్తి తన అన్న దగ్గర ఆ బలాన్ని చూపించలేడా? అర్థమవుతుందా? మరి ఎందుకు అయినా కానీ సాగిల పడుతున్నాడు? తప్పు లేదు, బలం లేక కాదు. అయినా కానీ అన్న వచ్చే సమయానికి ఎందుకని 7 సార్లు సాగిల పడ్డాడు, సాష్టాంగం పడ్డాడు అంటే కనుక తను ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తప్పు లేకపోయినా తగ్గాడు, క్షమించమని అడిగాడు. ఇప్పుడు ఈ యాకోబు, ఈ ఏశావు ఇద్దరులో ఎవరు గెలిచారు? యాకోబు. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఆదికాండం 45వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనకు ఒక సందర్భంగా అనిపిస్తుంది. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకుడి, ఆ మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశమును మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మీరేం బాధపడదన్నా, మీ అందరినీ కాపాడడం కోసమే దేవుడు నన్ను ఏం చేశాడు? మీకంటే ముందుగా ఇక్కడికి పంపించాడు అని ఎవరంటున్నారు? యోసేపు. అదే ఆదికాండం 50వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులం అని చెప్పగా యోసేపు భయపడబడి, నేను దేవుని స్థానం ముందున్నానా? మీరు నాకు కీడు చేయడం ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించడు కాబట్టి భయపడబడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. నాన్న చచ్చిపోయాడు, తమ్ముడు చిన్నప్పుడు మనం తెలియక చేసినవన్నీ గుర్తుపెట్టుకొని మనల్ని ఏమైనా చేస్తాడేమో, మనల్ని చంపేస్తాడేమో, మన చిత్రహింసలు గురి చేస్తాడేమో అని చెప్పని అన్నలందరూ కూడా వచ్చి సాగిలపడి సాష్టాంగపడి మేము నీ దాసులు రా క్షమించాలని అడుగుతున్నారంట.
మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా ఈ సందర్భం గురించి. అసలు ఈ కళ చెప్పినందుకే ఇది జరగబోతుందా అన్న, ఇది నా విషయమై దేవుడు కనపరిచిన ఉద్దేశము చిత్తము అని బయలుపరిచినందుకే, ఈ సంగతి చెప్పినందుకే కళ్ళకు అనేవాడు వచ్చాడు అని చెప్పి ఏం చేశారంట, వస్త్రాన్ని చింపేసి గుంటలో పడేసి సంపాదన చూసి ఆ బానిసిగా అమ్మేసి నవ్వుకున్నారు. ఈరోజు అదే జరిగింది. కానీ యోసేపు నేను చెప్పింది అదే కదరా, ఆ రోజు విన్నారా అని ఏదైనా పగ తీర్చుకునే ప్రయత్నం కానీ ఏదైనా సాధించే ప్రయత్నం చేశాడా? ఏమన్నాడు, ఏం పర్లేదన్నా, మీ అందరినీ కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా ఎక్కడికి పంపించాడు, మీరేం భయపడుతున్నాను, మిమ్మల్ని ఏం చేస్తాను, పోషిస్తాను అని ప్రీతిగా మాట్లాడుతున్నాడు. ఎవరు గెలిచినట్టు? బట్టలు చింపి గుంటలో పడేసి అమ్మేసమని నవ్వుకున్న అన్నల ఎన్నో బాధలు భరించి ఎంతో ఏడ్చిన యోసేపా. ఎవరు గెలిచారు? సంఖ్యాకాండం 12:13 కూడా, సంఖ్యాకాండం 12:13 మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని అహరోను మిర్యాములు మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారంట. నా మాట అర్థమవుతుందా? దేవుని కోపాన్ని రేపారు. సగం మాంసం క్షీణించిన శిశువు శవం వలె మారిపోయింది. కుష్ఠొచ్చి మిరియం. కోరాహు లాంటి వాళ్ళు లేదా బయట వాళ్ళు లేదా అంటే పడచ్చు, తోడపుట్టినోళ్ళే, సొంతోళ్ళే నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే మోషేకి బాధ కలిగిందా లేదా? నా మాట అర్థమవుతుందా? మోషేకి బాధ కలిగిందో లేదు తెలియదు, కానీ దేవునికి బాధ కలిగిందంట. అందుకని ఆ మిరియానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. అయితే మళ్ళీ మోషే ఏం చేస్తున్నాడు? దేవా దయచేసి మనం బాగు చేయమని మోషే ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాను దేవుడు చెప్పాడంట. మోషే ప్రార్థన చేశాడు ఏమని? అయ్యా దయతో ఏమని క్షమించయ్యా అని. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినట్టు? మోషేనా మిరియామా? నా మాట అర్థమవుతుందా? మొదటి సమూయేలు గ్రంథం సమయం లేదు కాబట్టి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17:28 అతడు వారితో మాట్లాడి అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందును ఎవరు వశము చేసితివి? నీ గర్భమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివను. అందుకు దావీదు, నేనేమి చేసితిని, మాట మాత్రము పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి. తొలగి అని చెప్పండి ఒకసారి, పెద్దగా తిరిగి అని చెప్పండి ఒకసారి. ఏం చేయకుండానే ఎలియాబు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అవునా కదా? అప్పటికే దావీదు సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాడు. ఒరే, సింహాన్ని ఎలుగుబంటిని చంపినోడిని నువ్వు నా ముందు ఎంతరా? యుద్ధం జరుగుతుందా? 40 రోజుల నుంచి వాడు నిలబడి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నువ్వేం చేయలేక చేతగా ఇక్కడ నిలబడ్డావు, నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావేంటారని దావీదు అన్నాడా? అనలేదా? ఏం చేశాడంటే అక్కడి నుంచి తొలగాడు, అక్కడి నుంచి తిరిగాడు. ఏం చేశాడు? నోటికి వచ్చినట్టుగా అన్న మాట్లాడుతున్నాడు, కానీ దావీదు ఏం చేశాడు? సింహాన్ని ఎలుగుబంటిని అప్పటికే చంపాడు. నువ్వు ఎంతరా నా ముందు అంటలా? అక్కడి నుంచి తొలగిపోయాడంట, అక్కడి నుంచి తిరిగాడంట. తప్పేముంది ఒక మాట పడితే? తప్పేముంది ఒక మాట పడుతున్నప్పుడు మౌనంగా తలదించుకోగలిగితే? ఆ తర్వాత వేరే వ్యక్తులు అడిగాడంట. ఆ సంగతి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళంగానే సరే అని చెప్పి దావీదును పంపించాడు. దావీదు గొలియాతును పడగొట్టాడు, మట్టి కనిపించాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు గెలిచినట్టు? దావీదు ఎలియాబా? గొలియాతును పడగొట్టిన దావీదు గెలిచినట్ట, లేదా ఏం చేయలేక పక్కన నిలబడిన ఎలియాబు గెలిచినట్ట? ఇంకో మాట, నోటికి వచ్చినట్టుగా మన తమ్ముడే కదా, ఇటు మన క్యారెక్టర్ అందించేవాడే కదా అని చెప్పి మాట్లాడిన ఎలియాబు గెలిచినట్ట? అప్పుడు తప్పు తనది లేకపోయినా కానీ తలదించుకొని మౌనాన్ని దాల్చిన దావీదు గెలిచినట్ట? దావీదే గెలిచినట్టు. ఇదే మాట నేను మీకేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, రాజ్యములు జయించారు కదా, ఆ రాజ్యంలోని వ్యక్తుల్లో కూడా మళ్ళీ 2 రకాలుగా వీరు పోరాడారు. తమ వారితో ఒక విధముగా పోరాడారు, విరోధులతో ఒక విధముగా పోరాడారు. ఇదే మాట గొలియాతు దావీదుని అంటున్నాడు, నువ్వు రారా, ఈరోజు నీ మాంసాన్ని జంతువులకు ఆకాశ పక్షులకు వేస్తానని. దావీదు ఏమన్నాడు తెలుసా? నువ్వు కత్తి, నీకు బల్లెము, నీకు ఈట కావాలేమో, నేను జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించి నీ మీదకి వస్తున్నాను రా అని చెప్పని గొలియాతును మట్టి కనిపించాడు. గొలియాతును వరుసలో ఆ రాయి తిప్పి పడేసి కత్తితో తన తలను కోసాడు. అక్కడ ఒకసారి ఆ మాట చూద్దాం. మొదటి సమయంలో 17:50. ఆ మాటలు ముగిస్తున్నాను ఇక త్వరగా. మొదటి సమయంలో 17:50. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వరుసలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. అంతటి బలాఢ్యుణ్ణి
కొట్టి చంపగలిగిన, ఓడించగలిగిన బలం దావీదుకి ఎక్కడిది? కీర్తన గ్రంథం 108వ కీర్తన 12వ వచనం. కీర్తన 108, 12. మనుషుల సహాయం వ్యర్థం, మా శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. చాలు. ఇక్కడ రాబడిన మాట ఒకటే. ఇప్పుడు అలాంటి ఒక పెద్దోడిని, అలాంటి ఒక ఎత్తరిని, అలాంటి ఒక యుద్ధ ప్రావీణ్యం, అలాంటి ఒక విరోధిని దావీదు ఎలా పడేశాడు, ఎలా ఓడించాడు? దేవుని సహాయంతో. తమ వారందరితో వాళ్ళకి మనస్పర్ధలు వచ్చినప్పుడు, వారికి పోరాటం ఎదురైనప్పుడు వారు తమ వారిని ఎలా గెలుచుకున్నారు? ప్రేమతో గెలిచారు. నా మాట శ్రద్ధగా వినండి. రాజ్యమును జయించారు. ఆ రాజ్యములో తమ వారితో వారికి పోరాటం ఎదురైనప్పుడు వారు గెలిచిన పద్ధతి ఎలా ఉంది? ప్రేమతో. తర్వాత విరోధులతో వారికి ఆ పోరాటం యుద్ధం ఎదురైనప్పుడు వారు వీరిని జయించిన పద్ధతి ఏంటంటే అంటే కనుక దేవుని సహాయంతో. అంటే దేవుని సహాయం మనకి ఎలా దొరుకుతుంది? ప్రార్థనతో. ప్రేమ, ప్రార్థన. ఏంటంట? ప్రేమ, ప్రార్థన. సార్ చెప్పండి. ప్రేమ, ప్రార్థన. తమ వారితో వారికి ఎప్పుడు గొడవ ఎదురైనా, ఎప్పుడు యుద్ధం వచ్చినా వీరు భక్తులు వారిని గెలుచుకున్న పద్ధతి, వారితో పోరాడిన విధానం ఒకటే. ప్రేమతో వీరిని గెలిచారు. విరోధులతో వారికి ఎప్పుడు గొడవ వచ్చినా కూడా వారు దేవుని సహాయంతో వారిని గెలిచారు. అంటే ప్రార్థనతో ఏం చేశారు? విరోధిని గెలిచారు, పడగొట్టారు. కొన్ని ఉదాహరణలు చెప్పేస్తాను, ఇక సమయం అయిపోయింది కాబట్టి. 2వ దినవృత్తాంతంలో 23 తీయాల్సిన పని లేదు. కానీ అక్కడ మనకు కనిపించే ఒక సంగతి ఏంటంటే కనుక 5 జాతుల వారు తన మీదకు వస్తుంటే యూదా రాజు యెహోషాపాతు, శక్తికి మించిన ఈ పోరాటంలో గెలవడానికి మాకు బలము చాలదు, మాకు నీవే దిక్కని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. వీళ్ళు పాటలు పాడుతూ అక్కడికి వెళ్ళి చూసేసరికి అందరూ కూడా శవాలై ఉన్నారట. ఆ తర్వాత ఇంకో సందర్భం 2వ రాజుల 19లో కూడా ఇశ్రాయేలు రాజు అయిన హిజ్కియా దగ్గరికి సన్హెరీబు అష్షూరు రాజు రబ్షాకేని పంపించాడు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు, అవమానించాడు. అది సరిపోదన్నట్టుగా ఒక ఉత్తరాన్ని తాకితో రాసి పంపించాడు. ఈ సంగతి అంతటిని తీసుకెళ్లి హిజ్కియా ఏం చేశాడు? దేవుడి మందిరంలో ఉత్తరాన్ని పరిచి ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఎవరైతే నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడో అతని సైన్యంలో 185,000 మంది ఒక్క రాత్రి చనిపోతే, హతులైతే భయపడి పారిపోయాడు. తన కుమారుడు చేతిలో పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత షోమ్రోను పట్టణాన్ని సిరియన్లు ముట్టడి వేశారు. అర్థమవుతుందా? అయితే అక్కడ మనం చూస్తే కనుక గొప్ప సమూహపు ధ్వని, రథముల గుర్రముల ధ్వని దేవుడు వారికి వినిపింప చేశాడంట. అయితే మన ఈ ఇశ్రాయేలు రాజు తన చుట్టుపక్కల వారందరినీ కూడా పోగేసుకుని మన మీదకి వస్తారని చెప్పని ఎక్కడిదక్కడ వదిలేసి పారిపోయారంటే శత్రువులు. మిడతల వాళ్ళే ఉన్న మిద్యానీయులు కూడా గిద్యోనికి భయపడి. ఈ సంగతులు అవకాశం ఉంటే ముందు రోజుల్లో ధ్యానం చేద్దాం. కానీ నేను మీకు చెప్పాలని ప్రయత్నిస్తుంది ఒకటే. విశ్వాసము ద్వారముగా వారు రాజ్యములను జయించారు. ఈ లోకములో విశ్వాసంలో చెప్పబడుతున్న మనందరికీ పోరాటాలు, యుద్ధాలు, ప్రతికూల పరిస్థితులు కొత్తేం కాదు. ఫస్ట్ నుంచి మనకు అలవాటే. బహుశా నీ జీవితంలో కూడా క్రీస్తును కలిగి ఉన్నందుకు, క్రైస్తవుడు అయినందుకు ఇలాంటి ఒక ప్రతికూలత, ఇలాంటి ఒక శత్రువు నీకు ఎదురైతే కనుక మొదటిది, నిన్న దైవజనం చెప్పిన వర్తమానం ప్రకారంగా మన శత్రువు ఒకటే. మనం పోరాడునది రక్త మాంసాలతో మనం పోరాడాల్సిన పని లేదు. వీళ్ళందరూ మనోళ్ళే, వీళ్ళందరూ మన సహోదరులే. అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మనుషులతో నువ్వు ఎప్పుడు పోరాడవలసి వచ్చినా నువ్వు వారిని ఎలా గెలవాలి? ప్రేమతోనే వారిని గెలవాలి. అలా కాకుండా అపవాది వాడితో నువ్వు ఎప్పుడు పోరాడవలసి వచ్చినా కానీ, పక్షిరాజు తన శత్రువుని ఎక్కడికి తీసుకెళ్ళి కొడతాడంట? బండ మీద కొట్టడు, నేల మీద కొట్టడు, గాల్లోనికి తీసుకెళ్ళి అక్కడ కొడతాడు. ఎందుకంటే అక్కడ పాముకి, శత్రువుకి గాల్లో బలం లేదు కాబట్టి మనం కూడా అపవాదిని, శత్రువుని ఎక్కడ కొట్టాలి? ప్రార్థన అనే రెలంలోకి తీసుకెళ్ళి కొట్టాలి. రాజ్యములను వారు జయించారు. నువ్వు అదే రీతిగా రాజ్యములను జయించాలంటే కనుక నీ వారినైతే ప్రేమతో జయించు, శత్రువు అపవాదులైతే కనుక ప్రార్థనతో జయించు. వ్యూహిత సైన్య సమపేకర రూపిణి అంటూ ఈమె ఎవరమ్మా? సంఘం. బలం ఉంది కదా, ఆయుధాలు ఉన్నాయి కదా అని ఎవరి మీదకి పెడితే వారి మీదకి అడ్డదిడ్డంగా వెళ్ళేది కాదు. ఒక వ్యూహం కలిగి ప్రవర్తించేది, పోరాడేది దేవుని సంఘం. ఆ వ్యూహం ఏంటి? ప్రేమ, ప్రార్థన. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.